'మిరాయ్'. 'హనుమాన్' బిగ్గెస్ట్ హిట్ కొట్టిన తర్వాత 'తేజ సజ్జా' ఎటువంటి సినిమా చేస్తాడని అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైంలో ఈయనైతే 'మిరాయ్' సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఇక్కడ 'తేజ సజ్జా'తో పాటు మన 'మంచు మనోజ్' అన్నకు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన సినిమా. అలాగే ఈ సినిమాలో 'ప్రభాస్' గారితో పాటు 'రానా' గారి క్యామియోస్ కూడా ఉంటాయని చెప్పేసి ముందు నుంచే ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలో అయితే చూసేద్దాం. ముందుగా కథ కోసం మాట్లాడుకుంటే మంచికి చెడుకు మధ్య జరిగే యుద్ధం సింపుల్‌గా చెప్పుకోవాలంటే. ఇదే లైన్‌తో చాలా సినిమాలొచ్చినియి. చాలా సూపర్ హీరో సినిమాలు కూడా వచ్చినియి. బట్ ఇది కూడా ఆ కోవకే చెందుతది. బట్ ఏ విధంగా ట్రీట్ చేశారు, మనకి ఏ విధంగా విజువల్ వండర్ క్రియేట్ చేశారా లేదా అనుకున్న విధంగా. అది ఇక్కడ మెయిన్ కాన్సెప్టు. ఇంకా ఈ సినిమాలో మనం పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే ముందుగా ఈ సినిమాకి ఏదైనా పాజిటివ్ ఉందంటే అవి విజువల్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో కొన్ని విజువల్స్ అట్ ద సేమ్ టైమ్ సెకండ్ హాఫ్ అండ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి బిగ్గెస్ట్ అసెట్. ఈ సినిమాని మనం ఎందుకు చూసామా అన్న దానికి ఒక ఆన్సర్ ఉందంటే ఆ విజువల్సే. ఆ తర్వాత బీజీఎం కోసం ఎంత మాట్లాడినా తక్కువే. ఈ సినిమాలో పాటలకి ఎక్కువ స్కోప్ అయితే లేదు. ఉన్న 1, 2 అలా కథకు తగ్గట్టు ఏదో పర్లేదు అనిపించాయి. కానీ ఆ బీజీఎం అయితే కథ ఎక్కడైతే నీకు డల్ అవుతుందా అనుకున్నప్పుడల్లా జయ్యని లేపాడు మనోడైతే. 'గౌరహరి' ఈయన ఆల్రెడీ 'హనుమాన్' సినిమాకి కూడా పనిచేశాడు. ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడో మనకు తెలిసిందే. ఈ సినిమాలో అయితే దానికి మించిన మ్యూజిక్ ఇచ్చాడు. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు మ్యూజిక్. సినిమా చూస్తే మీకే అర్థమవుతది. ఆ రేంజ్ బీజీఎం అయితే ఇచ్చారాయన. అలాగే 'మంచు మనోజ్' యాక్టింగ్. ఆయనైతే చాలా డీసెంట్‌గా సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముందు సినిమాలలాగా కొంచెం హైప్ రావకుండా ఈ సినిమాలో అయితే చాలా సెటిల్‌గా ఎంతైతే చేయాలో అంతే చేసి అభిమానులనైతే ఆకట్టుకున్నాడు. ఈయన చేసిన పర్ఫార్మెన్స్ అయితే ఓ రేంజ్‌లో అనిపిస్తది. సరైన విలన్ క్యారెక్టర్ పడింది. ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉండాల్సింది అనిపిస్తది కొన్ని చోట్ల. బట్ ఓకే. నెక్స్ట్ లెవెల్‌లో అయితే చేశారు. ఈయన కూడా మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. 'శ్రియా శరణ్' అలాగే 'జగపతి బాబు' మిగిలిన నటీనటులు కూడా మంచి పర్ఫార్మెన్సే చూపించారు. అది కూడా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో. బిగ్గెస్ట్ పాజిటివ్ అంటే మనకు ఒక పక్షికి సంబంధించిన విజువల్స్ వస్తాయి. అదొకటి. అట్ ద సేమ్ టైమ్ క్లైమాక్స్‌లో కొన్ని విజువల్స్ ఉంటాయి. ఆ 2 బిగ్గెస్ట్ అసెట్ బీజీఎంతో పాటు. నెగెటివ్స్ కోసం మాట్లాడుకుంటే ఈ సినిమాలో సెకండ్ హాఫ్‌లో అలాగే ఫస్ట్ హాఫ్‌లో కూడా కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. అక్కడక్కడ డల్ అవుతా ఉంటది. అవైతే కొంచెం మైనస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'హనుమాన్' సినిమా సాగినంత ఎంగేజింగ్‌గా అయితే ఇది సాగదు. బట్ ఓకే. మనకది పెద్ద ఇష్యూ అయితే అనిపించదు. ఎందుకంటే ఎక్కడైతే డల్ అవుతదో అక్కడ మన 'గౌరహరి' ఉన్నారు గదా! ఆయన బీజీఎంతో అయితే జయ్యని లేపాడు. సరైన సీన్‌లయితే పడతా ఉంటాయి. సో, దానివల్ల అంత ఇంపాక్ట్ అయితే అనిపించదు. దీనికి స్క్రీన్ ప్లే అయితే ఇంకొంచెం బాగుండుంటే గ్రిప్పింగ్‌గా నెక్స్ట్ లెవెల్ సినిమా అయితే అయ్యుండేది. బట్ ఓకే. దానివల్ల అయితే అంత ఇబ్బందయితే లేదు. ఈ సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ కోసం మనం మాట్లాడుకుంటే ముందుగా దర్శకుడు మరియు కెమెరామెన్ 'కార్తీక్ ఘట్టమనేని' గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి 2 పనులు చేయడం అనేది ఆషామాషీ అయితే గాదు. అందుకేనేమో ఆయనకి ఏదైతే విజన్ అనుకున్నాడో దాన్ని తెర మీద చూపించగలిగాడు. 2 పనులు ఆయనే చేయడం వల్ల. ఆ తర్వాత 'గౌరహరి' ఆయనైతే మ్యూజిక్ కోసం ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో పాటలు స్కోప్ లేకపోయినా సరే బీజీఎం అయితే ఇరక్కొట్టేసాడు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంతా ఖర్చు పెట్టారు. దానికి మించే మనకైతే తెర మీద కనిపిస్తుంది. ఇది 30, 40 కోట్లు లేదా 50 కోట్ల లోపు తీసిన సినిమాలైతే అనిపించదు. చాలామంది పెద్ద హీరోలు 100ల కోట్లు తగలేసి తీసిన అవుట్‌పుట్ ఏదైతే ఉందో, ఆ అవుట్‌పుట్ ఇది ఇంత తక్కువ ఖర్చులోనే వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ రేంజ్ విజువల్స్‌నైతే చూపించారు. ఈ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. కామెడీ కూడా అక్కడక్కడ బానే వర్కౌట్ అయింది గెటప్ సీన్ వల్ల. ఆ తర్వాత ఎమోషన్స్ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే 'హనుమాన్' సినిమాలో వర్కౌట్ అయినంత ఎమోషన్స్ అయితే ఈ సినిమాలో అయితే వర్కౌట్ కాలేదు. బట్ నీకు గూస్ బంప్స్ ఇచ్చే సీన్‌లు మాత్రం గ్యారంటీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ సినిమా ఎండ్ టైటిల్స్ వచ్చే దగ్గర మాత్రం ఎవ్వరు బయటకైతే రావద్దు. ఎందుకంటే మీకు ఒక ట్విస్ట్, ఒక సర్ప్రైజ్ ఉంటదక్కడ. ఆ సర్ప్రైజ్ కోసం మీరు చివరి వరకు చూస్తూనే ఉండండి. సినిమా అయితే చాలా అలరిస్తది మిమ్మల్నయితే. డెఫినిట్‌గా మీరైతే థియేటర్‌లో చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే కొన్ని విజువల్స్ ఉంటాయి. ఆ విజువల్స్ మనం థియేటర్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఆ లోకంలోకి తీసుకెళ్ళిపోతాయి కంప్లీట్‌గా మనల్ని. సో, నాకైతే ఈ సినిమా హిట్ బొమ్మ అనిపిస్తుంది. మీరు గనుక ఈ సినిమా చూస్తే మీరేం ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అలాగే మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.